వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు. అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు, ధ్యానించు. ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు. నువ్వు చదివే సబ్జెక్టు ఆఫ్టర్ ఆల్ దీని ముందు, అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆఫ్టర్ ఆల్ దీని ముందు. భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆఫ్టర్ ఆల్. దీనికి మించినటువంటి చదువు లేదు, దీనికి మించిన జ్ఞానము లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు, బైబిల్ ఒక మహాజ్ఞాన ఘని, దానిని ప్రతిరోజు చదవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు. ఆయన ఒక యూదుడు. ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుణ్ణి ఎరిగినవాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడు. ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ఎరిగి ఉండాలంటే ముందేం చేయాలి? దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. అర్థమైందా చెల్లి? చదువుతున్న పిల్లలు, యవనస్తురాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కూడా చెప్తున్నాను నేను. నీకు మైండ్ పనిచేయదు, మొద్దుదానివి అని టైటిల్ ఉందా నీకు? మొద్దుదానివి, నువ్వు మేధావి అయ్యేటట్టు ఈ గ్రంథం చేసిద్ది నిన్ను. వాడు ఆశోదోడరా ఆయన, వాడు అబ్బే అంటున్నారా నిన్ను? అమ్మ వాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసిద్ది ఈ గ్రంథం నిన్ను. నేను చెప్పే జోక్ కాదు, ఇది నమ్మితే నువ్వు ఫాలో అవు, చూడు. తర్వాత దేవుని తెలుసుకో, నువ్వు ఆయన బలము తెలుసుకో, జ్ఞానము తెలుసుకో, ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో. అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. శాలేమన్నా, నువ్వు 7 సంఘాల లేఖలు తీసుకొని లవోదికయ సంఘాన్ని చూపించి చండాలంగా తిడతావు అనుకుంటే నువ్వు ఎటో వెళ్ళినట్టున్నావు. అనుకోవద్దు. 2 విషయాలు మీకు గ్రహింపు కలిగించి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. అందులో మొట్టమొదటిది, మనము మన దేవుని ఎరిగి ఉండాలి. రెండవది, మన దేవుని మనం ఎరిగి ఉంటే సిగ్గుపడము అన్నాను. ఇప్పుడు చాలామంది దుఃఖం, బాధ,